కోటి శివలింగాలను ప్రతిష్ఠించాలనే సంకల్పంతో ఈ కోటిలింగేశ్వర ఆలయం వెలిసింది. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద 108 అడుగుల శివలింగం ఉంది. అలాగే ఆ శివలింగంకి ఎదురుగా 32 అడుగుల పెద్ద బసవన్న విగ్రహం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నది నాగలింగం చెట్టు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఇక్కడ ఈ విధంగా తాడైతే కడతారు. వాళ్ళు కోరుకునే కోరికలు, ఈ ఆలయ విశేషాలతో పాటు ఈ ఆలయం అడ్రస్, టైమింగ్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పాను. ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందుగా కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. కోటిలింగేశ్వర టెంపుల్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఉన్న కమ్మసంద్ర అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. పూర్వం ఈ ఊరిని ధర్మస్థలి అని పిలిచేవారు. ప్రస్తుతం కమ్మసంద్రగా పేరు మారింది. బెంగళూరు నుంచి 80 to 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. టైమింగ్స్ వచ్చి 7 AM to 8:30 PM. కొంచెం లోపలికి వస్తే క్యూ లైన్ ఉంటుంది దర్శనం టికెట్కి. ఈ టెంపుల్ ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్. ఓన్లీ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, నో యూపీఐ. కాబట్టి హ్యాండ్ క్యాష్ తీసుకొని రండి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే ఎటు చూసినా శివలింగాలే. భక్తులు తమ కోరికలు నెరవేరాక ఇక్కడ ఒక లింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు. అలా లక్షల సంఖ్యలో శివలింగాలు అయితే ఈ ఆలయంలో ఉంటాయి. ఒక శివలింగాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యం, ఎన్నో జన్మల పాపాలు పోతాయి అంటారు. అలాంటిది ఈ ఆలయంలో కోటి లింగాలను దర్శించుకుంటే ఎంత పుణ్యమో ఆలోచించండి. ఈ ఆలయ స్థాపన గురించి చూద్దాం. సాంబశివమూర్తి అనే భక్తుడికి శివుడు కలలో కనిపించి 1,00,00,000 శివలింగాలతో ఆలయం నిర్మించాలని చెప్పడంతో ఆయన 1980లో 1,00,00,000 శివలింగాలను ప్రతిష్ఠించాలనే సంకల్పంతో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అలా ప్రతి సంవత్సరం భక్తులు తమ కోరికలు నెరవేరగానే ఇక్కడ ఒక లింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటే ఆలయం వారికి కొంత మొత్తం అమౌంట్ అయితే పే చేయాలి. ఆ అమౌంట్ ఎంత అనేది ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రధాన అర్చకుల్ని కానీ, టెంపుల్కి సంబంధించిన వాళ్ళని కానీ అడగండి డైరెక్ట్గా. ఇక్కడ ముందుగా వచ్చేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆలయం. ఇందులో త్రిమూర్తులైతే దర్శనమిస్తారు. ఈ ఆలయానికి బయట నాగలింగం చెట్టు ఉంటుంది. ఇక్కడ సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, అలాగే దోషాలు పరిహారం అవ్వాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలను కోరుకొని ఇలా చెట్టు చుట్టూ తాడైతే కడతారు. ఇప్పుడు మనం ప్రధాన ఆలయమైన మంజునాథ స్వామి ఆలయంకి వెళ్దాం. ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఈ కోటిలింగేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన మొట్టమొదటి శివలింగం అంట. ఇక్కడ దర్శనం అయిపోయాక ఈ ఆలయంలోనే చాలా దేవీ దేవతల ఆలయాలైతే ఉంటాయి. అవన్నీ దర్శనం చేసుకున్నాక లాస్ట్‌లో 108 అడుగుల శివలింగం అండ్ బసవన్న విగ్రహాన్ని అయితే దర్శించుకోండి. ప్రపంచంలోని అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శివలింగానికి ఎదురుగా భారీ బసవన్న విగ్రహం ఉంటుంది. ఈ ఆలయ కథ ఆధారంగా తెలుగులో శ్రీ మంజునాథ అనే మూవీని డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు తీశారు. సినిమాలో మంజునాథ జీవితం, ఆలయ కథ ఒకటే. ఇది నాస్తికుడి నుండి భక్తుడిగా మారిన ఒక వ్యక్తి కథ. తమిళ్ హీరో అర్జున్ గారు ఇందులో భక్త మంజునాథ పాత్రలో యాక్ట్ చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు శివుడి పాత్రని చేశారు. ఈ కోటిలింగేశ్వర ఆలయంలో సినిమా షూట్ కూడా జరిగిందని చెప్పారు. ఇది కోటిలింగేశ్వర ఆలయానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.